మేడం ఏ సినిమా తిమ్మరాజపల్లి టీవీ మీకు ఎలా అనిపించింది? చాలా బాగుందండి. ఇట్స్ సచ్ ఎ రూటెడ్ ఫిల్మ్. యాక్చువల్గా అందరూ కొత్త వాళ్ళంటే నమ్మడానికి లేదు. ద పర్ఫార్మెన్సెస్ ఆర్ టాప్ నాచ్. మ్యూజిక్ కానీ, డైరెక్షన్ కానీ, ఎస్పెషలీ ఫోటోగ్రఫీ అండ్ ద లీడ్ రోల్స్ దే ఆర్ లైక్ టూ గుడ్. ఫస్ట్ టైం ఒకటి అని లేదు, ఎవ్రీథింగ్ we can see like they have paid attention to every single detail. So overall it's a very good movie and it's been a while ఇంత మంచి మూవీ చూసి తెలుగులో. అదే చెప్తున్నా, కొత్త వాళ్ళు చేసినట్టయితే ఖచ్చితంగా లేదు, ఏదో ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్స్ చేసినట్టుంది. ఇట్స్ వెరీ నైస్. మేడం కిరణ్ అబ్బవరం కూడా చాలా చిన్న స్థాయి నుంచి వచ్చారు యూట్యూబ్ నుండి. ఇప్పుడు ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తుండే కదా, ఎలా అనిపిస్తుంది? నాట్ ఎవ్రీబడి డస్ దిస్ అండి. అందరూ ఇలాంటి ఇనిషియేటివ్స్ తీసుకోరు. ఆయనకు ఆ కష్టం తెలుసు కాబట్టి హీస్ డూయింగ్ ద సేమ్ థింగ్ ఈవెన్ ఫర్ అదర్స్. సో ఇట్స్ రియల్లీ అప్రిషియేటెడ్. సారీ, ఖచ్చితంగా మంచిగా అనిపించింది అన్న, చూసినంతసేపు మంచిగా అనిపించింది. నిజంగా విలేజ్ స్టైల్గా నచ్చింది నాకైతే. లవ్ కాన్సెప్ట్ నచ్చింది, ఫ్రెండ్షిప్ నచ్చింది, న్యాచురల్గా నాటి ఇచ్చారు అనమాట అందరూ. టీవీ కోసం కొట్టుకుంటారు. ఒకంటే పరువు ప్రతిష్టలు అంటారు కదా, ఒక ఆయన పెద్ద ఆయన నేనే విలేజ్లో పెద్దగా ఉండాలి, నేను తెచ్చినాకనే ఎవరైనా తీసుకురావాలని అంటారు కదా, ఆ విధంగా అట్లా ఒక ఆయన తీసుకొచ్చి ఇంకోడు నాకన్నా ముందు చిన్నోడు ఎదుగుతుంటే పడదన్నమాట. అట్లా స్టైల్లో కొత్త కాన్సెప్ట్ బాగా నచ్చింది. తిమ్మరాజపల్లి టీవీ చూసాను, చాలా బాగుంది. అందరు యాక్టింగ్, అందరూ కొత్త వాళ్ళు ఎవరు పర్ఫామ్ చేయలేదు, అందరూ చాలా బాగా యాక్ట్ చేశారు. అండ్ మ్యూజిక్ ఈస్ ఆల్సో సో గుడ్. ఇంకా రాజప్ప క్యారెక్టర్ చేసిన ఆయన, లైక్ కిరణ్ అబ్బవరం గారు చెప్పినట్టు, హీస్ అమేజింగ్ యాక్టర్ అసలు. ఎవ్రీథింగ్ ఇస్ సో గుడ్. సాంగ్స్ చాలా బాగున్నాయి. ద లాస్ట్గా రిలీజ్ చేసిన సాంగ్ గోకుల గోపాల చాలా బాగుంది. ఎవ్రీథింగ్ ఇస్ సో గుడ్. ఇది అందరూ చూడాల్సిన మూవీ. లైక్ ఇప్పుడు వచ్చే మూవీస్ అన్ని చాలా కమర్షియల్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయో అని వస్తున్నాయి. బట్ దిస్ ఇస్ నాట్ లైక్ దట్. రియల్గా పాత రోజుల్లో ఉన్న సినిమా చూపించినట్టు, ద విలేజ్ బ్యాక్ డ్రాప్ అంతా కూడా వాళ్ళు ఎలా సెట్ చేస్తారో తెలియదు. బట్ ఇట్ ఈస్ సో గుడ్, ఇట్ ఈస్ సో న్యాచురల్. ఏదో సెట్ వేసినట్టు లేదు. ఐ డోంట్ నో వాట్ ఇట్ ఈస్, బట్ చాలా బాగుంది. ఎవ్రీథింగ్ క్లైమాక్స్ చాలా బాగుంది. అందరూ దానికోసం అయితే ఖచ్చితంగా చూడాలి. ద క్లైమాక్స్ ఇస్ సో గుడ్. అన్న ఇప్పుడే తుమ్మరాజపల్లి టీవీ అనే సినిమా చూసినా, మొత్తం సస్పెన్స్ డ్రామా. కిరణ్ అబ్బవరం ఒక వాళ్ళ మేనేజర్ని తీసుకొని హీరోలాగా పెట్టి చేస్తే, అంటే వేరే స్టేజ్కి వెళ్తాడని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేసిండని చెప్పేసి మనకు అనిపించింది. కాకపోతే 100% అన్న సాయి తేజ్ అన్న యాక్టింగ్ అయితే గిరాగా తీసాడు అసలుకి. ఆ వేద హీరోని అయితే నిజంగా అందాల రాశిలా ఉందన్న. ఆ సినిమా చూస్తుంటుంటే మాత్రం నాకు నిజంగా నెక్స్ట్ లెవెల్ గూస్ బంప్స్ వచ్చినాయి. మొత్తం ఒక టెలివిజన్ తోని సినిమా మొత్తం రన్ చేయించారన్న. ఫస్ట్ టైం ఇలాంటి సినిమా చూడడం. లైక్ సినిమా చూస్తుంటే మాత్రం నాకు నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. అసలుకి డైరెక్టర్ అయితే మునిరాజు గారు అయితే నిజంగా సార్ హ్యాట్స్ ఆఫ్. మీ ఫస్ట్ సినిమా చూస్తున్నా నేను. లైక్ ఇదైతే ఒక ఫస్ట్ సినిమా లాగా లేదు, నిజంగా ఒక వేరే లెవెల్లో ఉంది. నిజంగా కిరణ్ అబ్బవరం అయితే నిజంగా అన్నవరం స్వామి లాగా వరం ఇచ్చింది అనుకుంటా సాయి తేజ్ అన్నకి. నిజంగా ఒక నమ్మకం పెట్టుకొని, లైక్ అంటే ఇంత ముందు చేసే వాళ్ళు ఒక నమ్మకం అనేది ఉంటుంది. కాకపోతే ఫస్ట్ టైం చాలా సేఫ్ అన్న, నిజంగా చెప్తున్నా. మినీ కిరణ్ అబ్బవరం చూసినట్టుంది నాకు. నిజంగా యాక్టింగ్ అయినా, స్కిల్స్ అయినా, ఏదైనా సరే సూపర్ ఉంది. ఇంకా వంశీకాంత్ అన్న మ్యూజికల్ అయితే నిజంగా మ్యూజిక్ అయితే సూపర్ గా ఉంది. సో ఏ విధంగా చూసుకున్నా ఈ ఫ్రైడే బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్పి చెప్పుకోవచ్చు అన్న మనం. ఇట్స్ రియలీ చాలా బాగుంది. తెలుగు రాదు, ఐఎమ్ హిందీ స్పీకింగ్ లాంగ్వేజ్, బట్ ఇట్ ఈస్ రియలీ నైస్. Very beautiful movie. It's very soothing. Music is amazing. I mean, for sure it is going to be very famous. It doesn't seems like it's a nowadays movie has been made up. It's like that time only. The last song that Gopala, it is amazing, just amazing music, and the movie is very soothing. It's very amazing to watch with family, friends, everyone. It's really amazing. It's like taking you at the time back at that time. It was really amazing. సార్ చాలా బాగుంది సార్. నేను ఈ మూవీలో యాక్టర్గా చేయడం చాలా హ్యాపీగా ఉంది. టీవీ కుమార్ అనే క్యారెక్టర్ చేశాను, అదైతే మంచి రెస్పాన్స్ వస్తుంది. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలే అంత ఇంపాక్ట్ ఉంటుంది క్యారెక్టర్ అనేసి. మూవీ అయితే ఇప్పుడు కూడా బాడీ అంతా గూస్ బంప్స్ వస్తున్నాయి. ట్విస్ట్ మీద ట్విస్ట్లు ఉన్నాయి. ఫైనల్ ట్విస్ట్ అయితే అద్భుతం. ఆ ట్విస్ట్ రివీల్ చేయకుండా నెక్స్ట్ చూసే వాళ్ళకి ఎక్సైట్మెంట్ మిస్ అవ్వకుండా ఉండాలని నేను కోరుకుంటున్నా. ప్రతి ఒక్కరు టికెట్ బుక్ చేసుకోండి. ఇది చిన్నపిల్లల నుండి ఫ్యామిలీస్ మొత్తం కనెక్ట్ అవుతారు. 30 years బ్యాక్ ఊరందరూ కలిసి ఒక టీవీ ఉంటే ఎలా ఉంటుంది ఊర్లో అనేది ఇక క్లారిటీగా క్లియర్గా డైరెక్టర్ గారు చూపించారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే అద్భుతం. కిరణ్ అన్న గారు ఇంకా ఇలాంటి సినిమాలు చాలా చేయాలని కోరుకుంటున్నారు. కిరణ్ అబ్బవరం ధైర్యం చేసి అసిస్టెంట్ని హీరోగా చేశారు, అది సక్సెస్ అయ్యారు. మీరు చూశారు సినిమా ఇంకా
ఈవినింగ్ షో చూస్తారు మొత్తం హౌస్ఫుల్స్ అవుతాయి. బిగ్గెస్ట్ రిలీజ్ కిరణాపురం గారు ఇచ్చారు. అన్ని చోట్ల అమెరికా నుండి, ఆస్ట్రేలియా నుండి, బెంగళూరు నుండి, అందరి నుండి మంచి రెస్పాన్స్ వచ్చాయి. ఆల్రెడీ హిట్ టాక్ అయిపోయింది. మేము ఇంకా సక్సెస్ టూర్ తిరగాలని కోరుకుంటున్నాం. సినిమా ఎలా? సినిమా చాలా బాగుంది సార్. నా పేరు ప్రదీప్. ఈ సినిమాలో రాజప్ప క్యారెక్టర్ చేశాను అనమాట. మేము అందరి దగ్గర రివ్యూస్ తీసుకున్నాం. చాలా హ్యాపీగా ఉన్నారు. ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ బయటకు వచ్చి వాళ్ళ పాత రోజులు ఎక్స్పీరియన్సెస్ అంతా షేర్ చేసుకుంటున్నారు. అది చాలా ఆనందంగా ఉంది మాకు. అలాగే అందరికీ అనిపిస్తుంది. ఆ గ్యారంటీ మాది. సో థియేటర్స్కి వచ్చి దయచేసి చూడండి. ఇది చిన్న సినిమా లాగా అని మేము ప్రొజెక్ట్ చేస్తున్నాం, కానీ టెక్నికల్లీ ఇట్ ఈస్ వెరీ బిగ్ మూవీ. మీ అందరికీ చాలా బాగా నచ్చుతుంది. దయచేసి థియేటర్స్కి వచ్చి చూసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్ సార్, ఈ సినిమాకి నేను డిఓపి సార్. సినిమా అసలు చాలా మంచి రెస్పాన్స్ ఉంది. లోపలైతే పేరెంట్స్ అయినా లేకపోతే మీడియా వాళ్ళైనా ఆడియన్స్ అయినా చాలా మంది యునానిమస్గా అందరు ప్రతి ఒక్కళ్ళు చాలా మ్యూజిక్ వైజ్ పర్ఫార్మెన్స్ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ మాట్లాడుతున్నారు. సో హ్యాపీగా ఉంది అసలు. ప్లీజ్ రండి సరే, కొత్త హీరో కదా. అవును, కిరణాపురం సక్సెస్ అయినట్టు పక్కా సార్. ఈ సినిమాకి ప్రొడ్యూసర్ గా ఇండస్ట్రీలో ఒక మంచి ప్రొడ్యూసర్ దొరికాడని ఖచ్చితంగా తెలిసిపోతుంది. సో ఆల్రెడీ హీరోగా సక్సెస్, ఇప్పుడు ప్రొడ్యూసర్ కూడా సక్సెస్ అయిపోయారండి. నమస్తే అండి, నా పేరు రఘురామ వాసి. అండ్ ఈరోజు తిమ్మరాజుపల్లి షో స్టార్ట్ అయింది. సో పబ్లిక్ అందరూ చాలా మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు. అండ్ వాళ్ళకి 90s ఇందాకే మాట్లాడుతున్నప్పుడు పెద్దవాళ్ళందరూ 85, 80s, 90s మెమరీస్ వచ్చాయి మాకని చెప్తున్నారు. సో ఇంకొకటి ఎవరైతే సినిమా చూసారో వాళ్ళు అసలు ఫైనల్ ట్విస్ట్ మాత్రం ఎక్కడ కనీసం మాట్లాడుతుంది. ప్లీజ్, దిస్ ఇస్ అవర్ హంబుల్ రిక్వెస్ట్. అండ్ మీరు అందరూ థియేటర్కి రండి. పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ వచ్చి చూడండి. మిమ్మల్ని డెఫినెట్గా తిమ్మరాజుపల్లి ఊర్లో కూర్చోబెడుతుంది. అండ్ మెయిన్ పర్ఫార్మెన్సెస్ అండి, నేనని కాదు అందరు పర్ఫార్మెన్సెస్ చాలా బాగుంటాయి. ఎస్పెషల్లీ మ్యూజిక్ డైరెక్టర్ అండ్ కెమెరామెన్ వర్క్ అండ్ వీళ్ళందరినీ కలిపి చేయించుకున్న డైరెక్టర్ గారి వర్క్, కొత్త డైరెక్టర్. ద వే హీ షార్ట్స్ సీన్ కానీ లేకపోతే ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ తీసుకోవడం కానీ ఇదంతా చాలా అంటే చాలా బాగుందండి. బికాజ్ ఒక కొత్త డైరెక్టర్ చేసినట్టు ఉండదు అనమాట, డెబ్యూ డైరెక్టర్ చేసినట్టు ఉండదు. సో తన ఎక్స్పీరియన్స్ అంతా కూడా హీరోయిన్స్ కూడా చాలా బాగా చేశారు. అండ్ ఎవరి క్యారెక్టర్లో వాళ్ళు ఒదిగిపోయి అందరూ కొత్త వాళ్ళేనండి. ఇందులో అసలు ప్యాడింగ్ ఆర్టిస్టులు ఎవరు లేరు, అందరూ కొత్త వాళ్ళే. అండ్ ఇక్కడ మాకు బ్యాకింగ్ ఉన్నది కిరణాపురం గారు. సో ఆయనకి చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే గురించి బట్ ట్విస్ట్ అదే అన్న ట్విస్ట్ మాత్రం దయచేసి రివీల్ చేయొద్దు. సో డెఫినెట్గా మీరు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. చాలా మంచి రివ్యూస్ వస్తున్నాయి. అండ్ కిరణ్ గారికి థ్యాంక్ యూ సో మచ్. ఏంటండి, మీకు వెకేషన్కి వెళ్ళాలనుకుంటే సినిమాకి రావచ్చు. మిమ్మల్ని 2 గంటల వెకేషన్కి తీసుకుని వెళ్తుంది. దట్స్ ఫర్ షూర్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండి, నా పేరు సాయి కృష్ణ. నేను సినిమాలో దక్షిణ అనే క్యారెక్టర్ చేశాను. సో అందరం ఒక 50 మంది కలిసి ఒక కొత్త మంచి ప్రోడక్ట్ చేద్దామని స్టార్ట్ చేసినామండి. అందరి ఆడియన్స్ రెస్పాన్స్ వస్తే చాలా పాజిటివ్గా ఉంది. ప్లీజ్ కమ్, మీ థియేటర్కి రండి. మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరిని తీసుకొచ్చి సినిమా చూడండి. కొత్త వాళ్ళము సపోర్ట్ చేయండి. అండ్ రెస్పాన్స్ కూడా చాలా అంటే చాలా బాగుంది. కిరణ్ అన్న ఒక ప్రోడక్ట్ బయటికి రిలీజ్ చేస్తాడు, అది సక్సెస్ఫుల్ అవుతుంది అని చెప్పి ఆయన నమ్మిండు కాబట్టి మా సినిమా స్టార్ట్ చేసాడు. ఇప్పుడు వాళ్ళ రెస్పాన్స్ కూడా అట్లే ఉంది. ప్లీజ్ కమ్ అండ్ వాచ్. థ్యాంక్ యూ. ముందుగా కంగ్రాచులేషన్స్ బికాస్ తిమ్మరాజుపల్లి టీవీ ద్వారా మీరు ఇంట్రడ్యూస్ అవ్వడం, ఒక న్యాచురల్ లుక్లో కనిపించడం అనేది మాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది థియేటర్లో? థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ నా ఎక్స్పీరియన్స్ చాలా సరియల్ అండి. కొన్ని ఏళ్ళ కష్టం ఈరోజు కనిపిస్తుంది బిగ్ స్క్రీన్ పైన. సో వెరీ వెరీ హ్యాపీ. రెస్పాన్స్ కూడా చాలా బాగుంది. మేము అనుకున్న దానికంటే చాలా బెటర్గా వస్తుంది. సో వెరీ హ్యాపీ, వెరీ గ్రేట్ఫుల్. మేము అందరం కొత్త వాళ్ళము, ఇంకా చాలా సినిమాలు ఉన్నాయి. బట్ అంత కాంపిటీషన్లో కూడా మమ్మల్ని చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. మేము ఎలా అయితే ఫీల్ అవ్వాలి ఆడియన్స్ అని అనుకున్నారో ఎగ్జాక్ట్లీ అలానే అవుతారు. ఇంకా బెటర్గా కూడా అవుతున్నారు. వెరీ వెరీ హ్యాపీ. అంటే మూవీ వచ్చినప్పుడు కిరణ్ అబ్బవరం గారి ప్రొడక్షన్లో వచ్చింది అని వచ్చినప్పుడు ఫస్ట్ మీ ఫీలింగ్ ఏంటి? వర్కౌట్ అవుతుంది అనుకున్నారా? ఎలా రిసీవ్ చేసుకుంటారు? అంటే యాక్చువల్లీ కిరణ్ గారి గురించి మనందరికీ ఒక మన అనే ఫీలింగ్, వెరీ పక్కింటి అబ్బాయి, క్లోజ్ టు హార్ట్ ఉంటారు కదా. సో నేను ప్రయత్నించే టైంలో ఆయన ప్రొడక్షన్లో నాకు అవకాశం వచ్చింది అంటే రైట్ ఫ్రమ్ బిగినింగ్ నాకు చాలా పాజిటివ్గానే ఉండేనండి. మేము కాస్ట్ అయిన టైం నుండి వర్క్షాప్, షూట్ ఇదంతా పాజిటివ్గా ఉండే. అండ్ మాకు ఎక్కడో తెలుసు ఎంత లేట్ అయినా లేకపోతే టైం పట్టినా సరే, మేము యాక్చువల్లీ అనుకున్న దానికంటే చాలా త్వరగా అయింది. బట్ తప్పకుండా కిరణ్ గారు ఏదైనా ఇనిషియేట్ చేస్తే తప్పకుండా దాన్ని కంప్లీట్ చేస్తారు.
అండ్ ఆయన మళ్ళీ ప్రూవ్ చేస్తారు. వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఆడిషన్. అవునండి, నేను థియేటర్ ఆర్టిస్ట్ని. సో నేను ఫస్ట్ టైం ఆడిషన్ చేసినప్పుడే లాక్ అయ్యాను. స్టోరీ అంటే నా క్యారెక్టర్ నా దగ్గరకు వచ్చింది. ఓవరాల్గా ఎవరు కాస్ట్ అయ్యారో డైరెక్టర్ గారికి తెలుసు. సో యా, లైక్ ఇప్పుడు సినిమా మీరు షూట్ చేస్తున్నప్పుడు కూడా చాలా న్యాచురల్ గా రెమ్యునరేషన్ ఎంత తీసుకున్నారు ఏంటి అనేది లేకుండా జనరల్ గా ఊరిలోనే ఇమిడిపోయి వాళ్ళతో పాటుగా జర్నీ అనేది చేశారని చెప్పారు. ఆ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపిస్తుంది? అంటే సిటీకి దూరంగా ప్రశాంతంగా నచ్చిన పని చేస్తూ నచ్చిన వాళ్ళతో పని చేస్తూ ఉంటే అంతకంటే హ్యాపీనెస్ ఏముంటుందండి. మిగతా ఏం గుర్తు రాలేదు నాకు. ఒక మంచి కథని మా డైరెక్టర్ గారు తీసుకొచ్చారు, మా అందరికీ చాలా మంచి ఎక్స్ప్లెయిన్ చేశారు. సో మా క్యారెక్టర్స్ ఎలా ఉన్నాయో మాకు ఒక క్లారిటీ ఉంది, ఐడియా వచ్చింది. సో చాలా హ్యాపీగా అక్కడ మొత్తం చెట్లు, ఆ ఊర్లలో ఒక్క బిల్డింగ్ కూడా లేదు, మొత్తం పెంకుటిల్లులు, గుడిసెలు, చెట్లు. వీటి మధ్యలో నచ్చిన పని చేయడం కంటే ఇంకా బెటర్ థింగ్ ఏముంటుంది. సో చాలా బాగా ఎంజాయ్ చేసాం. వీ రియల్లీ మిస్ దట్ ప్రాసెస్. ఒక 35 days చేసాము, చాలా హ్యాపీగా చేసాము. ఓకే, అవునరా, నేను బాలకృష్ణనే చూస్తాను. మూసుకొని పక్క జరిగితే పోయి టీవీ చూడాలా. మీరు ప్రతి ఒక్కరికి చైల్డ్హుడ్ లో ఇలాంటి మెమరీస్, ఈ టైప్ ఆఫ్ మెమరీస్ ఉంటాయి. ఇప్పుడు అంటే ఫోన్లు ఓపెన్ చేయగానే కనిపిస్తున్నాయి, కానీ మీరు ఎప్పుడైనా ఈ మెమరీని యాక్సెప్ట్ చేయడం కానీ లేదా ఎక్స్పీరియన్స్ చేయడం కానీ ఏమైనా జరిగిందా? మీరు చూసే ఆటలు పాటలు ఇవన్నీ చేసాం మేము. ఆ ఆకులతో ఫ్యాన్ చేయడం, కచ్చకాయలు ఆడడం. మేము కచ్చకాయలు అంటాం ఇక్కడ, ఎక్కడ ఏమంటారో తెలీదు. సో అవన్నీ ఆడాము. సో ఆల్మోస్ట్ అంటే మీరు, నేను, మన అమ్మ వాళ్ళు జరిగిన ఎక్స్పీరియన్సెస్ అన్నీ కనిపిస్తాయి. సో అందరం ఎక్స్పీరియన్స్ అయిన మూమెంట్సే మళ్ళీ చూపిస్తాం. లేదండి, నాకు అకౌంట్లో వేశారు. సో ఆడియన్స్కి మీ ఫ్యామిలీతో, మీ అమ్మ వాళ్ళతో, అమ్మమ్మ వాళ్ళతో కుదిరితే ఈ జనరేషన్తో కూడా వెళ్ళి చూడండి. చాలా హ్యాపీగా, ప్రశాంతంగా, ఆనందంగా, చిరునవ్వుతో బయటకు వస్తారు. మా కథను మీతో పాటు తీసుకెళ్తారు. మీకు తప్పకుండా నచ్చుతుంది. మీ పేరెంట్స్కి అయితే ఇంకా నచ్చుతుంది. సో తప్పకుండా వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటిదాకా చాలా బాగా వచ్చింది, మీకు కూడా నచ్చుతుంది అని అనుకుంటున్నాను. నేనా అండి, మొన్న కిరణ్ గారు చాలా క్లియర్గా చెప్పారు కదండి. ఇప్పుడు వీళ్ళకి ఇచ్చాము, వీళ్ళ లైఫ్ కొంచెం ఒక మెట్టెక్కింది. ఇంకా మళ్ళీ కొత్త వాళ్ళకి ఆపర్చునిటీ ఇద్దామని అనుకుంటున్నారు. సో ఈ ప్రొడక్షన్లో చేయలేదండి. నెక్స్ట్ ఈ సూన్ ఇంకొక ఫిల్మ్ నాది రిలీజ్కి ఉంది. సో దానికి వెయిట్ చేస్తున్నాను. అంటే చాలా బాగా ఉంది నా రెస్పాన్స్, చాలా ఓవర్వెల్మింగ్గా ఉంది. ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాం. అందరూ ఫోన్లు చేస్తున్నారు చాలా బాగుంది అని. థ్యాంక్ యూ సో మచ్. మా అందరి కొత్త వాళ్ళందరినీ చూసి ఇంత మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారు. అండ్ వెరీ థ్యాంక్ఫుల్. ఎమోషనల్ అవుతున్నా, సారీ. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగుందండి, చాలా బాగుంది. అండ్ మా కొత్త వాళ్ళందరినీ ఇంత ఎంకరేజ్ చేస్తున్నారు, చాలా చాలా థ్యాంక్ యూ. ఇంకా వచ్చే వాళ్ళకి ఇది ఒక మంచి కాన్ఫిడెన్స్ ఇస్తుంది కూడా. థ్యాంక్ యూ సో మచ్. అందరు థియేటర్ ఎవరైనా చూడిన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ. అంటే ఇంతమంది మా ఫ్యామిలీస్ మేమందరం ఇప్పటి నుంచి హ్యాపీగా ఉంటామండి. ఇంతమందిని హ్యాపీగా ఉంచిన ఆయన ఇంకా బాగుండాలి, ఆయన ఎప్పుడు బాగుండాలి.